మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. R&B గెస్ట్ హౌస్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ప్రెస్ మీట్. కరీంనగర్ కార్పొరేషన్ తో పాటు ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు మరియు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు మెజారిటీ మున్సిపాలిటీలు 90% పైగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాం. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్తో ఐడెంటిటీ అయినటువంటి అభ్యర్థులు 70% పైగా ఇలా గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది. రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉంటుంది. 90% తగ్గకుండా మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నా పరోక్షంగా పొత్తు పెట్టుకున్నా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మనం ఇద్దరికి కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం. వాళ్ళు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు 10% లోపలనే పరిమితం అవుతారు. మన ఇద్దరు కలిసి చేసినా కూడా 30% దాటలే. ఈసారి 10%కే పరిమితం కావచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, ప్రతి పేదోడికి 200 యూనిట్ల లోపు కరెంటు, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయలేనటువంటి ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి కనీసం రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసోపేతమైనటువంటి చర్య చేయలేదు. ఇలా ఇన్ని చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ అటు బీజేపీ చెందినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ చెందినటువంటి నాయకులు కానీ ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలుసు. సరైన సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మన జూబ్లీస్ ఉప ఎన్నిక చూసుకున్నాం. మనం ఒక గోబెల్స్ ప్రచారం ఏదో జరగబోతుంది అని చెప్పి నకిలీ సర్వేలు సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వైపు. మన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 70% పైగా సీట్లు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజలు మేమంతా మీ వెంట ఉన్నాం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందని చెప్పి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇలా కొంతమంది ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ చెందినటువంటి ఆ 4 కుటుంబ సభ్యులు, బీజేపీలో కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళ అధికార దాహంతో ఏదో జరగబోతుందని అపోహల వాళ్ళు ఉన్నారు. ఏదో జరుగుతుందని అపోహ ఉన్నారు. అది పూర్తిగా అపోహలకే పరిమితమైంది. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే పూర్తి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మనలాగా మా నాన్న సీఎం ఉండే మాకు ఇన్ని సంపద వచ్చింది ఇది ఏం వస్తలేదన్న ఒక ఫ్రస్ట్రేషన్లోకి పోయి రోజొక్క జిల్లా తిప్పుకుంటూ ఆగమాగం అవుకుంటూ ఇలా ప్రజల్ని గందరగోళం చేసే పరిస్థితులు ఉన్నారు. ఇలా మీరు గందరగోళంగా ఉందని కానీ ప్రజలే కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనివారంటే కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా అన్హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి సంతోషం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదను వేల కోట్లు లక్షల కోట్ల దోపిడీ చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారు, ఏ విధంగా విలాస జీవితం గడిపిందో తెలంగాణ ప్రజలు తెలుసు. వాళ్ళు మాత్రమే అసంతోషంగా ఉన్నారు. మిగతా తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ నగరాన్ని తీసుకున్నట్టుంటే 10 సంవత్సరాలు
ఇటు కాంగ్రెస్ అటు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో వాళ్ళ అధికారంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు అవినీతి కవలలాగా, అవినీతికి పుట్టిన కవల పిల్లలాగా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కరీంనగర్ చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు. ఈ ఇద్దరు కలిసి ఈ కరీంనగర్ నగరాన్ని ధ్వంసం చేసిండ్రు, అవినీతికి అడ్డాగా మార్చిండ్రు. ఏ పని చేసిన ఈ కరీంనగర్ కార్పొరేషన్లో పర్సెంటేజ్ కల్చర్ తోటి అటు బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా దోచుకుంటారో కరీంనగర్ ప్రజలందరూ తెలుసు. నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు. ఈ కరీంనగర్ పట్టణ చెందిన నాయకుడిని కరీంనగర్ ఎంపీగా అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి చేసింది. ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడు, ఎంపీ బీజేపీ చెందినట్టు. నేను కరీంనగర్ నగర ప్రజలకు ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఈ ఒక్క అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మాకు ఒక అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు, సంక్షేమం ఏ విధంగా జరుగుతుంది చూస్తున్నారు. ఇలా మన కరీంనగర్ కూడా ఇలా హైదరాబాద్ నగరం లాగా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉంది. మీరు చూసి ఒక 2 సార్లు అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా దోసుకు తినే కూడా చూసింది. ఇలా స్మార్ట్ సిటీ పనులలో ఏ విధంగా అవినీతి జరిగింది, వాళ్ళకి అట్లాంటి కేబుల్ బ్రిడ్జ్లో ఎంత అవినీతి జరిగింది. ఇలా 10 ఏళ్లలో వాళ్ళు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, బీఆర్ఎస్ నాయకుల జేబులు నింపడానికి, ఇలా బీజేపీ నాయకుల జేబులు నింపడానికే పనిచేసేది తప్ప నిజంగా కరీంనగర్ ప్రజలకు ఒరిగింది లేదు. ఇలా ఇంటింటికి తాగునీరు ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో తాగునీరు ఇంప్లిమెంట్ కాలేదు. ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు వాళ్ళ భూ కబ్జాలు కానీ అవినీతి కానీ ఏ విధంగా తారాస్థాయికి చేరిందో మనం చూసినాం. గత సంవత్సరంలో సిపి అభిషేక్ మహంతి గారు ఉన్నప్పుడు అభిషేక్ మహంతి గారు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒక్కొక్కరు టీఆర్ఎస్ వాళ్ళు కాలు అడుగబెట్టడానికి ఉచ్చబోసుకుంటారు. అట్లాంటి పరిస్థితి ఉండే. ఇలా అట్లాంటి నాయకులే మళ్ళీ ఇంకో అవతారం ఎత్తి బీజేపీలోకి పోతుంది. అంటే అవినీతి రూపం మారుతుంది తప్ప అవినీతి మారతలేదు. ఇది దయచేసి కరీంనగర్ ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేస్తే మరొక్కసారి అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఈసారి విఘ్నులు కరీంనగర్ ప్రజలు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ కరీంనగర్లో అనేక మంది మేధావులు కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్నారు. ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం మీరందరూ ఒక్కసారి కాంగ్రెస్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి, ఇలా గతంలో వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా జరిగింది, ఇలా ఖాళీ ప్లాట్లు ఎక్కడైనా కనబడితే కబ్జా చేసే పరిస్థితి గత 10 సంవత్సరాలు జరిగింది. దీని ఒక స్మార్ట్ సిటీగా, దీని ఒక సేఫ్ సిటీగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం చాలా చూస్తున్నాం. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు నిలుస్తున్నారు. అది కంటోన్మెంట్ ఉప ఎన్నిక కావచ్చు, జూబ్లీస్ ఉప ఎన్నిక కావచ్చు, మన జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు, రేపు మున్సిపల్ కానీ కార్పొరేషన్ కానీ తర్వాత పరిషత్ ఎన్నికలు ఏదైనా కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటారు. ఈ 3 సంవత్సరాలు కాకుండా మరొక 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గురించి మనందరికీ తెలుసు. గతంలో 6 సీట్లు ఉన్న కాంగ్రెస్ 66 సీట్లు తీసుకుపోయింది. ఈ 66 సీట్ల కాంగ్రెస్ పార్టీని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలిచి మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. థ్యాంక్ యూ.